హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మరో మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆ అప్డేట్ ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త అప్లికేషన్ను విడుదల చేసిందండి. అది ఏమిటి అని మనం ఒకసారి గమనించినట్లయితే టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణను ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఒక కొత్త అప్లికేషన్ను రూపొందించిందండి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇక చదువుకున్న వారు మాత్రమే అర్హులా లేక చదువుకోని వారు కూడా అర్హులేనా, ఇక ఈ నైపుణ్య గణనానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా స్నేహితులకు షేర్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే నైపుణ్య గణనం పథకం కింద 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణను ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించనుందండి ఏపీ ప్రభుత్వం. అయితే 15 నుంచి 59 ఏళ్లలోపు ఏజ్ లిమిట్ని కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నైపుణ్య గణనానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతతో పాటు ఇంట్లో నైపుణ్యం కలిగిన గృహిణులు కూడా వారికి సంబంధించిన దాంట్లో ఉదాహరణకు టైలరింగ్, అల్లికలు లేదా ఇతర వాటికి సంబంధించి వారికి శిక్షణను ఇచ్చి ఉపాధిని కలిగించనున్నారండి. అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఉద్యోగాలను కల్పించనున్నారండి. ఇక రిజిస్ట్రేషన్ అయితే మన మొబైల్ ద్వారానే రిజిస్టర్ అవ్వచ్చండి. ముందుగా గూగుల్లో వెళ్ళి టీడీపీ ఎంపవర్మెంట్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుందండి. దీనిని క్లిక్ చేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. అయిన తరువాత ఇలా కనిపిస్తుందండి. ఎన్రోల్ నౌ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మరో పేజ్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మన డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుందండి. ముందుగా మన పేరుని ఇవ్వాలండి, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత కానీ చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి, దాని తర్వాత విద్యా అర్హతను సెలెక్ట్ చేసుకొని మన జెండర్ను మెన్షన్ చేయాలండి. దాని తర్వాత మన ఇంట్రెస్ట్ను సెలెక్ట్ చేసుకోవాలండి. అది ఎలా అని మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా జాబ్ కావాలా లేదా ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారా లేదా జాబ్ చేస్తూ ట్రైనింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్కు సంబంధించిన పాస్డ్ ఇయర్ను ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ కోర్సును అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. తరువాత మన అసెంబ్లీని కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక చదువుకున్న వాళ్ళైతే రెజ్యూమ్ని కూడా సబ్మిట్ చేయాలండి. అదంతా అయిన తరువాత సబ్మిట్ కానీ మనం ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుందండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని. ఈ విధంగా కానీ ఈ ప్రాసెస్ను మనం చేసినట్లయితే మనం రిజిస్టర్ అయినట్లండి. ఇక దీనికి సంబంధించి త్వరలోనే ఉద్యోగాలను కల్పించనున్నారండి. సో ఆలస్యం లేకుండా రిజిస్టర్ అవ్వండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.